హాయ్ అండి. నా రాక్షసుడు పార్ట్ 26. ఇంకా అంతే మాట్లాడకుండా తినేసి తన రూమ్ కి వెళ్ళిపోతూ ఉంది. ఇక నడవలేకపోయి పడిపోబోతూ ఉంటే ఆదిత్య వెంటనే ఆమెను పట్టుకున్నాడు. ఏమైంది అంటూ. అప్పుడు చూశాడు ఆమె కాళ్ళకంతా బొబ్బలు ఎక్కిపోయి ఉన్నాయి. ఏమీ కాలేదు అని చెప్పింది కీర్తన. కానీ ఆదిత్య వినకుండా ఆమెను ఎత్తుకుని రూమ్ లోకి తీసుకుని వెళ్లి పడుకోబెట్టి ఆమె కాళ్ళకు ఆయింట్మెంట్ అప్లై చేశాడు. అతడికి చాలా బాధగా అనిపించింది. కీర్తన ఏమీ మాట్లాడలేదు. ఆదిత్య ఆమె వైపుకు చూసి, రేపు ఉదయం మనిద్దరం ఎక్కడికి వెళ్లాలో చెప్పు, నువ్వు నీ నిజాయితీని ప్రూవ్ చేసుకోవడానికి అని అన్నాడు. కీర్తన సరే అంటూ నిద్రపోయింది. ఉదయాన్నే ఆదిత్య కీర్తన ఇద్దరు ఆమె చెప్పినటువంటి హోటల్ కి వెళ్లారు. అక్కడ చాలా కష్టపడి మేనేజర్ ని అడిగి ఆ సీసీటీవీ ఫుటేజ్ ని అయితే సంపాదించారు. కీర్తన హోటల్లో ఇరుక్కుపోయిన రోజు ఏం జరిగింది అని ఆదిత్య గురించి తెలుసుకున్న మేనేజర్ అతడికి వెంటనే సీసీటీవీ ఫుటేజ్ అండ్ అన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేశాడు. ఆ రోజు ఏం జరిగింది అనేది మొత్తం చూశాడు ఆదిత్య. అతడికి ఎక్కడ కీర్తనని గాని కౌశిక్ ని ఇరికించినట్టు అనిపించలేదు. కీర్తన కౌశిక్ కలిసి రూమ్ లోకి వెళ్లడం చూశాడు. ఎక్కడ మినిస్టర్ కొడుకు కనిపించలేదు. మొత్తం చూసిన తర్వాత ఆదిత్య కోపంగా కీర్తన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి మోసం చేస్తున్నావా డెవిల్? నా జీవితాన్ని నాశనం చేయడానికి కదా వచ్చావు నువ్వు? ఐ హేట్ యూ అంటూ మరింత గట్టిగా ఆమె చేతిని పట్టుకుని నిలిపేశాడు. ఆదిత్య ప్లీజ్ నన్ను నమ్ము, ఇందులో ఏదో మోసం జరుగుతూ ఉంది. నేను నిజం చెప్తున్నాను, ఇదంతా చాలా పెద్ద ట్రాప్ అంటూ కీర్తన అతడికి నచ్చ చెప్పాలని చూస్తూ బ్రతుకులాడుతూనే ఉంది. కానీ ఆదిత్య ఆమె ఒక్క మాట కూడా వినకుండా విసురుగా ఆమె చేతిని వెనక్కి పెట్టి మెల్లితిప్పాడు. బాధగా అరిచింది కీర్తన. ఆదిత్య ప్లీజ్ నన్ను నమ్ము అంటూ ఏడుస్తూ ఉంది. ఎలా ఎలా నేను నమ్మేది? రాక్షసి, నా జీవితాన్ని నాశనం చేశావు. నా ప్రేమని కాలి కింద వేసి తొక్కేశావు. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా నేను ఎలా నమ్మాలి? ఇదంతా అబద్ధమని చెప్తావా అని అన్నాడు అతడు కోపంగా. నువ్వు నిజంగానే ప్రేమిస్తే నన్ను నమ్మేవాడివి. ఎందుకంటే ప్రేమ అంటేనే నమ్మకం. కొన్ని విషయాలు కళ్ళతో చూడలేము మనం. కొన్నింటిని చూడాలి అంటే మనసు కావాలి. అసలు నువ్వు ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు. ఎందుకంటే నీలో ఉండేటటువంటి ఒక రకమైన పొజిటివ్నెస్, జలసి, నా పైనేమో అపనమ్మకం. ఇవన్నీ కలిపి నువ్వు ప్రేమ అని చెప్తున్నావు. నిజంగానే నువ్వు నన్ను ప్రేమించావా? నేనే ప్రేమించాను నిన్ను. కాలేజ్ రోజుల్లోనే ప్రేమించాను. చూసిన మొదటి క్షణంలోనే నేను ప్రేమించాను. కానీ నువ్వు నీ ఆవేశం చూసి భయం వేసింది. మనిద్దరం ప్రశాంతంగా బ్రతకాలి అంటే నువ్వు మారాలి అని అనిపించింది. నీ మార్పు కోసం నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అందుకే ఆ రోజు నువ్వు నాకు ఐ లవ్ యూ అని చెప్పినా కూడా నేను నీకేమీ తిరిగి చెప్పలేక కేవలం కౌశిక్ తో కలిసి డ్రామా ఆడాను. నువ్వు వెళ్ళిన తర్వాత పిచ్చి దానిలా నీ కోసం అంతా వెతికాను. ఎంత వెతికానో తెలుసా? కానీ ఎక్కడ నువ్వు మాకు కనిపించలేదు. ఇప్పుడు నీ ఆస్తి కోసం నేను ఈ డ్రామా ఆడుతున్నాను అని అంటున్నావు. నువ్వు నమ్మితే నమ్ము, నేనేమీ చేయలేదు. నీకు అసలు నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అన్న విషయం ఏమీ తెలియదు. ఇప్పుడు నాకు అసలు ఏం చేయాలో కూడా ఏమీ అర్థం కావట్లేదు. నిజం నీ ముందు నేను తీసుకుని రాలేకపోయాను. నువ్వు ఏం చేయాలి అనుకుంటే అదే చెయ్యి. నువ్వేం పనిష్మెంట్ ఇవ్వాలి అనుకుంటే ఆ పనిష్మెంటే ఇవ్వు. నేను అన్నింటికీ రెడీగా ఉన్నాను. నీలాంటి వ్యక్తిని ప్రేమించినందుకు, నీ కోసం అన్ని హద్దులు దాటినందుకు, ఇంత పిచ్చిగా నేను ప్రేమించినందుకు నాకు ఈ శిక్ష పడాల్సిందే. కనీసం నా మాట పైన నీకు నమ్మకం లేనప్పుడు నేనేం చెప్పినా సరే నువ్వు వినవు. ఇక కీర్తన అతడి చెయ్యి విడిపించుకుని బయటకు వచ్చేసి దొరికిన క్యాబ్ తీసుకుని నేరుగా ఆదిత్య ఇంటికి వచ్చేసింది బాధతో, కోపంతో. ఆదిత్యకి ఏం చేయాలి అనేది అర్థం కాలేదు. తన వైపుకి అలాగే చూశాడు. వెంటనే కారు స్టార్ట్ చేసి ఆమె వెనకాలే వెళ్ళాడు. అతడు లోపలికి వచ్చేసరికి కీర్తన పని మనిషి రూమ్ లోకి వెళ్తూ ఉంది. ఆదిత్య వెంటనే తన దగ్గరకు వచ్చి ఆమె చెయ్యి పట్టుకుని తన రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు. ఎందుకు ఆదిత్య ఇదంతా? నేను అన్నింట్లోని హెల్ప్లెస్. నీ దగ్గర నిజం కూడా నిరూపించలేకపోయాను. నీ ఇష్టం, నువ్వేం చెప్తే అదే చేస్తాను అని చెప్పింది కీర్తన మౌనంగా తల వంచుకుని. ఆదిత్య ఒక క్షణం ఆమె వైపుకి చూసి, ఆ రోజు ఏం జరిగింది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పు అని అన్నాడు కోపంగా. అర్థం కాకుండా చూసింది కీర్తన అతడి వైపుకు. ఆదిత్య కీర్తన వైపుకి చూసి దగ్గరకు వచ్చి, ఆ రోజు ఏం జరిగింది? మిమ్మల్ని ఎవరు ట్రాప్ చేశారు? ఏమీ దాచకుండా చెప్పు అన్నాడు. అతడు ఎందుకు అడుగుతూ ఉన్నాడు అనేది తెలియకపోయినా కీర్తన జరిగింది మొత్తం చెప్పింది. నిజం ఏంటి అనేది నేనే కనుక్కుంటాను, కానీ
నేను ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది గనక అబద్ధమని తేలిందో నువ్వు నాతో పాటు ఉండవు అని అన్నాడు. ఆ మాట వినగానే కీర్తన భరించలేనట్టు అతన్ని గట్టిగా హత్తుకుని, నేను ప్రేమిస్తున్నాను రా, ఎందుకు నీకు అర్థం కావట్లేదు? నేను చెప్తూ ఉంటే నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ ఆదిత్య, నిన్ను వదిలే అన్న మాట తప్ప నువ్వే పనిష్మెంట్ ఇచ్చినా నేను భరిస్తాను అని చెప్పింది ఆమె కళ్ళ నిండా కన్నీళ్లతో. కానీ ఆదిత్య ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమె వైపుకు చూశాడు. ఆదిత్య, నా భార్య తప్పు చేయకుండా ఇంత బాధ అనుభవిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. ఆమె క్యారెక్టర్ పై నా మచ్చ పడితే చూస్తూ ఉండడం నా వల్ల కాదు. అదే సమయంలో నా భార్య నన్ను మోసం చేస్తూ అబద్ధం చెప్తే నేను భరించలేను. నువ్వు చెప్పేది నిజమని నేను కూడా నమ్మాలి అనుకుంటున్నాను. అదే నిజం నా కళ్ళ ముందరకు రావాలి అనుకుంటున్నాను అనేసి నేను వచ్చేంత వరకు మన రూమ్ లోనే ఉండు అని చెప్పేసి అతడు తిరిగి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆదిత్య తన కంపెనీకి వెళ్ళిన తర్వాత సీడీ పెట్టుకుని చేతులు కట్టుకుని అలాగే ఆలోచిస్తూ ఉన్నాడు. వెంటనే తన దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ మేనేజర్ ని పిలిపించి, ఈ సీడీ ఒరిజినల్ లేకపోతే మార్ఫింగ్ చేసిందా అనేది కనిపెట్టి ఇవ్వండి అని అన్నాడు. తన ముందర వెంటనే అతడు సీడీని తన ల్యాప్టాప్ లో పెట్టి దానిని పూర్తిగా చెక్ చేసి, సార్ ఇది కావాలని ఎవరో మార్ఫింగ్ చేశారు అని చెప్పాడు. ఇందులో ఏదో డిస్టర్బెన్స్ వస్తూ ఉంది అని చెప్పాడు అతడు. వెంటనే ఆదిత్య తన పిఏని పిలిపించాడు. ఈ సీడీ వెనకాల ఉన్న నిజం కావాలి. మనీ, మనుషులు, పవర్ ఏం ఉపయోగిస్తారు అనేది తెలియదు, కానీ దీని నిజం నాకు కావాలి అని చెప్పాడు వాళ్ళకి. మొదటిసారి అతని మీద తనకే చాలా కోపం వచ్చింది, బాధగా అనిపించింది. కీర్తన చెప్పింది నమ్మనందుకు. ఆదిత్య చెప్పింది విన్న వెంటనే పిఏ వెంటనే అలర్ట్ అయ్యి, సార్ మీకు 24 గంటల్లో నేను మీకు మొత్తం డీటెయిల్స్ ఇస్తాను అని అన్నాడు. ఆదిత్య అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎందుకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. వెంటనే ఇంటికి వెళ్ళాలి, కీర్తనని చూడాలి అని అతని ఇంటికి వెళ్ళేసరికి కీర్తన కింద ఎక్కడ కనిపించలేదు. ఇక కింద మొత్తం చూసి తన గదిలోకి వెళ్ళాడు. అతడు లోపలికి వెళ్ళేసరికి కీర్తన అలాగే బెడ్ మీద పడుకొని ఉండడం చూశాడు. ఆమెను చూడగానే ఆ క్షణంలో మొత్తం మర్చిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు. అమాయకంగా ఉన్న ఆమె మొహం చూస్తూ ఉంటే అతడికి ఏదీ గుర్తుకు రావటం లేదు. సడన్ గా ఆమె చేసిన మోసం గుర్తుకు వచ్చి కీర్తన అంటూ పిలిచాడు గట్టిగా. మరి ఏం జరుగుతుందో మనం వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.